నమస్కారం. హెచ్డిసి లోకల్ న్యూస్కి స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, వేమతేవరపల్లి, ఎలకతుర్తి మండలాల్లో నూతనంగా ఎన్నికైన 7 మండలాల్లోని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఈరోజు ప్రభుత్వ అధికారులచే ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు పంచాయతీ రాజ్ చట్టం 2018 గ్రామ పంచాయతీకి సభ్యురాలిగా ఎన్నికైన నేను 8వ వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి అందరికి కూడా థ్యాంక్ యూ. जनरल फंड
సార్ నా సైడ్ బ్రో దగ్గర పట్టుకున్నా మాకు కూడా అందరికీ సార్ పుట్లపల్లి గ్రామ పంచాయతీ 2వ వార్డు సభ్యుగా ఎన్నుకోబడ్డ కొంకటి సదానందం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పుట్లపల్లి గ్రామ నేను శ్రీమతి పద్మ జయపాలరెడ్డి కూచన్పల్లి గ్రామ పంచాయతీకి సర్పంచిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ కాబట్టి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గతంలో కూడా యువకుడని నమ్మి నన్ను గెలిపించారు. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా ప్రతి క్షణం ప్రతిదినం 24 గంటలు మా ప్రజల మధ్యలో ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలి. గ్రామానికి ఏవైతే అవసరం ఉన్నాయో అవి ఖచ్చితంగా మన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనే ఒక సంకల్పంతో ఇన్ని రోజులు కూడా మీ మధ్యలో ఉండి అభివృద్ధి పరంగా సేవాపరంగా అన్ని ముందుండంగా జరిపించడం జరిగింది. దానికి గాను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అదంతా మన ఊరి గ్రామ ప్రజలందరి సహకారంతో సాధ్యమైంది. కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ సహకరించడంతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. దాదాపు ఎవరు కూడా రెండోసారి సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే గతంలో చిన్న చిన్న పంచాయతీల విషయంలో కావచ్చు, వేరే విషయాలల్లో కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. అయినా కానీ ఇదంతా అధిగమించి ఖచ్చితంగా ఈ యువకుడు పనిచేస్తాడు అని నమ్మి నన్ను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితం హుస్నాబాద్లోనే
హైయెస్ట్ మెజారిటీ 336 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా మీరందరూ ఆశీర్వదిస్తేనే 582 మెజారిటీ తోటి నన్ను గెలిపించడం జరిగింది. ఇదంతా మీ ఆశీర్వాద బలమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఓటు వేసే సమయంలో ఖచ్చితంగా ఈ వ్యక్తి మనకు కష్టపడి పనిచేస్తాడు, ఈ ఊరిని ముందుకు తీసుకెళ్తాడు అని ఆ మనసులో కలిగితేనే అది ఓటు రూపంలో మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఓటు వేసిన వారికి, అదేవిధంగా నన్ను ముందుకు నడిపించిన వారికి, అదేవిధంగా ఇంకా అంటే నేనేమంటున్నా, ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించినట్టే అని భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా ఓటును వేయడం జరుగుతుంది. ఓటు వేసిన వారు, ఓటు వేయని వారు కూడా అందరూ నావారు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఏవైతే అవసరాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఖచ్చితంగా నాకు ఎక్కడెక్కడ ఏది ఉన్నదనేది కూడా సరైన అవగాహన ఉంది. ఆ అవగాహనను మా వార్డు సభ్యులందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు అంటే మీరు గెలవడానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్కటి మాత్రం గుర్తించాలి, మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నదని భావించే మిమ్మల్ని వార్డు సభ్యులుగా గెలిపించారు. ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మనల్ని ఎవరైతే నమ్మి వేసిర్రో మనం వారికి అందుబాటులో ఉండాలి. ఆ వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మన గ్రామం ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో దాని వద్దకు తీసుకొచ్చి ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని ప్రతి 2 నెలలకోసారి గ్రామ సభ కండక్ట్ చేసుకొని ఇవన్నీ ఏవైతే సమస్యలు ఉన్నాయో మన అందరం కలిసి చేస్తేనే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇదంతా మనం ఒక కుటుంబంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే అది ఏమైనా అదేవిధంగా నూతనంగా సర్పంచ్గా మీ అందరి ఆధారమానాలను గైకొని గెలిచినటువంటి అక్కకు, వేదిక మీద ఉన్న వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలందరూ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ జయభీం తెలియజేస్తా ఉన్నాం. రాజన్న గెలిచిన రోజే చెప్పిండు, గెలవ ముందుకే చెప్పిండు, అన్న మీరు ఎక్కడున్నా కూడా ఎక్కడికి పోకండి, ప్రమాణ స్వీకారం రోజు మాత్రం ఖచ్చితంగా రాండి అని చెప్పి మాట చెప్పిండు. ఆ మాట నిలబెట్టుకుండు. అలా గెలిచి ఈరోజు నువ్వు తప్పకుండా రావాలని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లాలలో చాలా జిల్లాలలో చాలామంది మా కమ్యూనిటీ వాళ్ళు గెలిచిండు ఏది సర్పంచ్లుగా, చాలామంది ఫోన్ చేస్తారు మీరు రావాలి. కానీ ఏ జిల్లాకు ఎక్కడికి పోకుండా కేవలం మాలపల్లికి వచ్చినంటే అది వెన్నరాదన్న కానీ అక్క పంట కృషి ఎంతో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది రావాలని చెప్పి ఎక్కడ కూడా పోలేదు. ఈ పక్కన ఉన్న అఖిలాజ్పల్లిలో కూడా మా సర్పంచ్ గెలిచిండు. ఇక్కడ వరంగల్లో కూడా చాలా చోట్ల సర్పంచ్ గెలిచిండు. మా సొంత జిల్లాలో కూడా చాలా మంది సర్పంచ్ ఉన్నారు. ఎక్కడికి పోలే, ఫస్ట్ ఇక్కడికే రావాలనుకున్నా ఈడికే వచ్చినా. అది ఎందుకంటే ఇక్కడ మాలపల్లె ప్రజల యొక్క అభిమానం చాలా గొప్పగా ఉంటుంది. చాలాసార్లు ఇక్కడికి వచ్చిపోయాం కాబట్టి ఈరోజు గెలవడం అంటే ఏదో రిజర్వేషన్లలో గెలిచినట్టు కాదు. ఇది జనరల్ సీట్లో గెలవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఇది అందరికి సాధ్యం కాదు, అందరి వాడుగా ఉన్న వాళ్ళకే సాధ్యమైంది. అందరి వాడుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు అది వెన్నరాజు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వెన్నరాజు అన్న ఏదైతే మీకు గతంలో ఓట్లు అనేటప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చిండో ఆ హామీలు గ్రామానికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధి కోసం ఏం చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చిండో అవి నెరవేరే వరకు మేము కూడా అన్నకు తోడుకుంటాం. వారికి మంత్రి గారు ఉన్నప్పుడు కూడా మా జాతీయ అధ్యక్షులు ఎమ్మెల్సీ అద్దెకి దగ్గర కానీ అవసరమైతే ఫండ్ తీసుకొచ్చి కూడా అన్నకు సహకారాన్ని మేము ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి వరకు పార్టీలు చూడండి, వాళ్ళు ఏ పార్టీలో ఎట్లున్నా కూడా మీకు వ్యతిరేకంగా పనిచేసినా కూడా అవన్నీ మర్చిపోవాలి. మీరు గ్రామం మంచుకుంటేనే మనం మంచుకుంటాం. ఈరోజు ఒక స్థాయి ఒక మెట్టెక్కి కాబట్టి రేపు భవిష్యత్తులో మాలపల్లిని చూసి మన యొక్క గౌరవాన్ని పెరిగేటట్టు ఉండాలి తప్ప తగ్గినట్టు ఉండొద్దు. దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ గారికి వాళ్ళ పాలక మండలికి సహకరించాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు చేస్తున్నాం. ధన్యవాదాలు. వర్షం కొట్టినప్పుడు అటు దాటకుండా వాళ్ళ పశువులకు కూడా గడ్డి వేయలేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి అక్కడికి కల్వర్టులు వంతెన నిర్మాణాలు ఏర్పాటు చేసి అక్కడి వరకు కూడా తార్ రోడ్ వేసేయడానికి ఇలా శాంక్షన్లు కూడా వచ్చి ఉన్నాయి. మరి వాటర్ ప్లాంట్ మనకు లేదు, వాటర్ ప్లాంట్ కట్టుకోవాలంటే 3,50,000 అవుతున్నాయని చెప్పి కొంత ఆగింది.
మీకు సందేహం అక్కర్లేదు. వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం కూడా మరి మంత్రి గారిని అడిగి వారి ఫండ్ ద్వారా కూడా కట్టేయడానికి మీ వంతు సహకారం అందిస్తే మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సెంటర్ లైటింగ్స్, రోడ్లు, డ్రైనేజీలు, బతుకమ్మ ఆడుకోవడానికి సీసీ ఎక్కడైతే పెద్దగా ఉంటుందో అక్కడ సీసీ రోడ్డు వేసుకొని ఎడల్పుగా ఆడపడుచులు ఆడుకోవడానికి ఇవన్నీ అవకాశాలు కూడా చేయడానికి నాకు బలం ఉంది. మీ బలాన్ని నాకు అందిస్తే బలవంతంగానైనా మంత్రి గారితో ఒప్పించుకొని ఈ కార్యక్రమాలు చేయడం కోసం మీరందరూ కూడా సహకరించాలని చెప్పి పేరు పేరున మీ అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నా. ఒక్కరు చేస్తే జరిగేది కాదు, అందరి సహకారం కూడా అవసరం ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మీ అందరినీ మరొక్కసారి కోరుకుంటూ అభివృద్ధి కోసము మరి ఇక్కడ పార్టీలను చూడకుండా ముందుకు వెళ్ళడానికి మా వంతు సహకారాన్ని మేము అందించడానికి ఉన్నాం. మీరేం చేయాలనో మీరు ఆలోచించండి. మంచి చేసిన వాళ్ళకు మీరు చప్పట్లు కొట్టండి. మంచి చేసే వాళ్ళను ఎవరన్నా వెనక కామెంట్ చేస్తే మీకు బుద్ధి ఉందా, ఈ పని చేసిరు, ఆ పని చేసిరు, ఈ పని చేసిరు, మీరు ఏం చేసిరు అని చెప్పి ఈ పని మాత్రం మీరు చెప్తే నాకు నెలకు ₹1,00,000 మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ మంచిగా మీరు సహకారం అందిస్తారని మరొక్కసారి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.